జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజు తులారాశి వారు చిన్న ప్రయత్నం చేసినా సరే మంచి ఉపాధిని కల్పించుకుంటారు. ముఖ్యంగా నిరుద్యోగులైన వారు ఏ చిన్నపాటి ప్రయత్నం చేసినా చాలు, ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారు ఈరోజు తప్పకుండా ఇంటర్వ్యూలకు వెళ్ళండి. భయపడకుండా ఇంటర్వ్యూలను ఫేస్ చేయండి. తప్పకుండా శుభవార్తనే వింటారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అలాగే చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ కోసం వెతికే వారికి కూడా ఈరోజు కాలం చక్కగా కలిసి వస్తుంది. ఈరోజు మీ వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. అందుకే చర్చలకు, సమావేశాలకు, మీటింగ్స్కి, ఎదుటివారిని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలకు, మెప్పించడానికి చేసే ప్రయత్నాలకు, అందరినీ ఆకట్టుకోవడానికి, ఇలా అన్ని రకాల వ్యవహారాలకు కాలం అనుకూలంగా ఉంది. ప్రేమలు ఫలప్రదం అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహబంధాలు పెరుగుతాయి. కొత్త స్నేహితులు పుట్టుకొస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ బుధవారం రోజు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి తదియ. నక్షత్రం పుష్యమి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5 గంటల 55 నిమిషాల నుండి 6 గంటల 25 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాహన కొనుగోళ్లకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్లకు, అలాగే రుణాల యొక్క వసూళ్లకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా మీకు శుభప్రదంగా సాగడానికి, అలాగే చేసే పనుల్లో విజయం మరియు ఆనందం పొందడానికి ఒక రావి ఆకును తీసుకొని దానిపై శ్రీరామ అని రాసి దానిని తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి వారు ముందు పెట్టి నమస్కారం చేసుకొని దినచర్యను ప్రారంభం చేయండి. గుడికి వెళ్ళి ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వీలు కుదరని వారు ఇంటి దగ్గర అయినా చేయవచ్చు. ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజు సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి ఆ వినాయకుడిని గజానన అన్న నామంతోటి పూజించాలి. అలాగే గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ బుధవారం రోజు ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.